ఫ్రెండ్ ఇంటికని చెప్పి వెళ్ళి ఆ ఫ్రెండ్ ఇంట్లోనే అక్రమ సంబంధం పెట్టుకున్న గొప్ప భార్య. అసలు స్టోరీ ఏంటంటే మనోడు వాళ్ళ పక్కన ఊర్లో ఒక ఆఫీస్ రన్ చేస్తున్నారు. వాళ్ళ భార్య ఇంటికాడే ఉంటది. ఇంటి పని వంట పని చూసుకుంటూ పిల్లల్ని స్కూల్ కి పంపించి ఆ తర్వాత ఇంటికాడ ఒక్కదే ఖాళీగా ఉంటది. ఇలా ఖాళీగా ఉండటంలో వాళ్ళకి దగ్గరలోనే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేసేది అప్పుడప్పుడు. వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏమో మంచిది కాదు, అది ఊరంతా తెలుసు. మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ బట్టే కదా మన ఆలోచనలు కూడా మారుతాయి. అలాగే ఈవిడ ఆలోచనలు కూడా మారాయి. అదే టైం చూసుకుని వాళ్ళ ఫ్రెండ్ ఈవిడికి ఒక బాయ్ ఫ్రెండ్ పరిచయం చేసింది. వీళ్ళిద్దరికి స్పాట్ ఎక్కడంటే వాళ్ళ ఇంట్లోనే. దానికి కాపలా ఎవరంటే వాళ్ళ ఫ్రెండ్. రీసెంట్ టైమ్స్ లో ఏమైందంటే ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాం బాగా ఎక్కువైంది. ప్రతిసారి భర్త ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడిగితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, ఏం కంగారు పడకండి అని చెప్పేసి, ఈయన కూడా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉంది కదా అని చెప్పేసి లైట్ తీసుకునేవాడు. తర్వాత అది కొద్దిగా అనుమానంగా మారింది. ఏంటి పద్దాక వాళ్ళ ఇంటికడే ఉంటానంటుంది, ఆవిడ గురించి బయట ఎంక్వైరీ చేస్తేనేమో బ్యాడ్ టాక్ ఉంది. సరే ఈసారి ఫోన్ చేయకుండా డైరెక్ట్ గా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఫ్రెండ్ ఏమో బయట ఉంది, ఈవిడేమో లోపల వేరే వాడి ఒళ్ళో కూర్చుని సరసాలాడుతూ కనిపించింది. అది చూసిన మనోడికి గుండె ఆగిపోయినంత పని అయింది. మనిషి ఉన్నాడే గానీ నోటంటే మాట కూడా రావట్లా. ఏంటి నువ్వు ఇక్కడ చేసే పనులు, మీకోసమే కదా నేను ఇంతలా కష్టపడుతున్నాను. ఇటువంటి బజార్దంతా నువ్వు స్నేహం చేయడమే ఫస్ట్ తప్పు. దీంతో కలిసి ఈ రోజున నువ్వు కూడా ఇలా తయారయ్యావు. నువ్వు ఏదని అనుకుంటే నీ పెళ్ళాన్ని నువ్వు అనుకో, అంతేగాని నన్ను అంటావేంటి, నా ఇంటికి వచ్చి నా మీద గొడవ పెడుతున్నావేంటి. నీ పెళ్ళానికి ఆ ఉద్దేశం లేకపోతే ఈ రోజు ఇలా చేస్తుందా? ఫస్ట్ నీకు ఏదైనా ఉంటే నీ పెళ్ళాన్ని నువ్వు దారిలో పెట్టుకో, అంతేగాని నా మీద అరవకు. నువ్వు అర్జెంట్ గా నా గుమ్మం దిగి బయటికి వెళ్ళి. చూసావా ఇది ఎంత బజార్ అయితే ఇలా మాట్లాడుతుంది, ఇటువంటి దాని దగ్గర నా పరువు తీస్తావు ఈ రోజున అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసాడు. ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి నీకు ఒక అవకాశం ఇస్తా, నువ్వు నాడిగా ఉండి ఉంటానంటే ఉండు, లేదంటే నన్ను నా పిల్లల్ని వదిలేసి నీ దారి నువ్వు చూసుకో, నేను నిన్ను ఇబ్బంది పెట్టను, నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టు. భర్త కాలు మీద పడిపోయి ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయనండి, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి అంది. మనోడు వాళ్ళ అమ్మా నాన్నలు ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఆ పొలం గట్ర కౌలుకి ఇచ్చేసి వాళ్ళ అమ్మా నాన్నలు ఇక్కడ తీసుకొచ్చేసాడు. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు బిగించాడు. అయినా గానీ ఆయన మనసులో ఉన్న బాధ అది అనుమానంగా మారి ప్రతి క్షణం అతను బాధ పెడుతూనే ఉంది. తన భార్యని బయటికి ఎక్కడికి పంపట్ల, ఆవిడ ఏం చేసినా అనుమానంగానే చూస్తున్నాడు. దీని అంతటి కారణం ఎవరు? అసలు వాళ్ళ ఆవిడకి ఇటువంటి అవకాశం ఇవ్వడం రైటా రాంగా? మీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో రాయండి. అసలు ఈ స్టోరీలో తప్పు ఎవరిది? వాళ్ళ భార్యదా లేదా భర్తదా, లేదంటే వాళ్ళ ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా ఆవిడదా? మీ ఉద్దేశం కామెంట్ లో రాయండి. మంచిది.